పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహస్థితులు, వాటి ఫలితాలు మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మకర రాశి వారికి మకర రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే, మకర రాశిలో 2, 3 అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటటువంటి 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉండేటటువంటి 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో ఉండేటటువంటి 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు మకర రాశిలో ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు చేసేటటువంటి విధంగా మనకు ఆదాయ వ్యయాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ఆదాయ వ్యయాలను మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, ఏ విధంగా లెక్కిస్తాము అని కనుక పరిశీలిస్తే దీనికి ఒక స్పెషల్ పర్టికులర్ క్యాల్కులేషన్ అంటూ ఏమి లేదండి. అంటే ఏ వారము ఉగాది ఏ రోజునైతే ఏ వారం అయితే ప్రారంభమవుతుందో దానిని బట్టి అవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఆదివారం కనుక ప్రారంభమైతే ఇప్పుడు చెప్పినటువంటివి, సోమవారం కనుక అయితే మరొక రకంగా, మంగళవారం అయితే ఇంకొక రకంగా, అంటే ఉగాది వచ్చేటటువంటి రోజును ఆధారంగా చేసుకొని ఈ క్యాల్కులేషన్స్ ఉంటాయి. సరే, ఇవి బాగానే ఉంది. మరి గ్రహస్థితి కూడా దీనికి అనుకూలంగా ఉందా లేదా అంటే, ఇప్పుడు చెప్పినటువంటి దానికి కొద్దిగా భిన్నంగా గ్రహస్థితి కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, మకర రాశి వాళ్లకు గత 7.5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఏలినాటి శని ఈ ఉగాదితో దూరమైపోతుంది. అంటే 7.5 సంవత్సరాల నుంచి మకర రాశి వారు అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి, ఒక రకంగా చెప్పాలంటే ఏలినాటి శని తొలగిపోయింది అంటేనే చాలా రకాలైనటువంటి శుభయోగాలు కలుగుతాయి అని అర్థం. పైగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనకు 4 ప్రధాన గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి. జనరల్గా వార్షిక ఫలితాలు ఇప్పుడు కూడా 4 ప్రధానమైనటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుంది. అందుట్లో మొట్టమొదటిది గురుడు, తర్వాత శని, తర్వాత రాహువు, నెక్స్ట్ కేతువు. ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం రాశి మార్పు జరుగుతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే మార్చి 30వ తేదీనే శని భగవానుడు మీ జన్మరాశి నుంచి, అంటే మీ జన్మరాశికి 2వ స్థానాన్ని వదిలిపెట్టి 3వ స్థానంలోకి, తృతీయ స్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే శని తృతీయ స్థానంలోకి సంచరిస్తాడో ఏలినాటి శని తొలగిపోతుంది. కాబట్టి మకర రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి స్థానంగా చెప్పాలి. తృతీయ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని గనక సంచరిస్తూ ఉంటే చక్కగా సంవత్సరం అంతా కూడా ఆనందకరంగా సాగుతుంది. విదేశీ ప్రయాణాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలుగుతుంది. తృతీయ స్థానం అంటే ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చక్కగా వెంటనే అమలు చేయగలుగుతారు. తద్వారా చక్కటి శుభ ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం మకర రాశి వారికి బలంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ తృతీయ స్థానంలో శని ప్రభావం వచ్చినప్పుడు జనరల్గా మకర రాశి వారిలో ఇప్పటి వరకు అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తియుక్తులు, ప్రతిభా పాఠవాలన్నీ ఏదో ఒక మసకబారినట్టుగా అలా కప్పివేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం వదిలిపోయిందో ఒక్కసారిగా సింహం జూలు విదిలించింది అనేటటువంటి విధంగా మీలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, ప్రతిభా పాఠవాలు కానీ బయటకు వస్తాయి. తద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితం. అంటే మకర రాశి వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత పెరుగుతుంది. అందరూ చేసేటటువంటి విధంగా కాకుండా కొత్తగా ఏదన్నా చేయాలి అనేటటువంటి భావన, కొత్తగా చేయటంలో మీకు అదృష్టం కూడా కలిసి రావటము, తద్వారా మంచి ఫలితాన్ని పొందటము, చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవడం అనేటటువంటిది కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. అసలు ఎవరు ఊహించినటువంటి విజయాలు కూడా సాధించి అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి విధంగా కూడా మకర రాశి వారి జీవితం సాగబోతుంది అని చెప్పటంలో ఎలాంటి ఆశ్చర్యము కూడా లేదు. శని భగవానుడు
మీ రాస్యాధిపతి అయిన శని మీ రాశికి తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడు. ఏలినాటి శని కూడా తొలగిపోతున్నది. ఇది చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పాలి. తర్వాత గురుడిని గనక తీసుకుంటే మకర రాశి వారికి మే 14వ తేదీ వరకు పంచమ స్థానంలోనే గురుడు సంచరిస్తాడు. పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం ఈ మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మే 14వ తేదీ రాత్రికి ఏం చేస్తాడంటే గురుడు మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. కానీ 6వ స్థానం సహజంగా పాపస్థానమే, కానీ సువర్ణమూర్తితో ప్రవేశిస్తున్నాడు. 6వ స్థానంలో మకర రాశి వారికి గురుడు సువర్ణమూర్తితో ఉంటాడు. సువర్ణమూర్తితో గురుడు యొక్క ప్రభావం ఏ రకమైన ఫలితాలు ఇస్తుందంటే శత్రు నిర్మూలనం కావిస్తుంది, శత్రువుల మీద పైచేయి సాధించే విధంగా చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో అవి తొలగిపోతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారికి, అంటే పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు కలిగిస్తూ ఉంటాయి. అంటే 6వ స్థానం అనేటటువంటిది పోటీకి సంబంధించినటువంటి స్థానం. అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఆ పోటీని, అంటే మనం చేసే ప్రతి ప్రొఫెషన్లో కూడా పోటీ ఉంటుంది. ఆ ప్రొఫెషన్లో ఉన్నటువంటి పోటీని తట్టుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి యుక్తులు ఇక్కడ మకర రాశి వారికి ఏర్పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు వివేకవంతులుగా మార్చుకుంటారు. చెప్పాను కదా, అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభ బయటకు వస్తుంది కాబట్టి వివేకవంతులుగా మారతారు. చక్కగా గొప్ప జనాదరణ అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఈ శత్రువులు కూడా మిమ్మల్ని ఇష్టపడేటటువంటి విధంగా మీ యొక్క పనులు కానీ మీ యొక్క మాటలు కానీ ఉంటాయి. ఇంకా గృహ సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి మార్పులు చేస్తారు. అంటే నూతన గృహ నిర్మాణం కోసం కానీ లేదా గృహ మార్పులు కానీ ఇట్లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి అని చెప్పాలి. ఇంకా వైద్య విద్యలో ఉన్నటువంటి వారు, అంటే విద్యలో అంటే వైద్య విద్యలో కానీ సాంకేతిక విద్యలో కానీ ఉన్నటువంటి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. కానీ 6వ స్థానంలోకి గురుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా స్వల్పమైనటువంటి కడుపుకు పొట్టకు సంబంధించినటువంటి అజీర్ణ బాధలు కానీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన బాధలు కానీ కొంతవరకు అనారోగ్యాన్ని ఇక్కడ వీరికి సూచిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీకు గురుడు సంవత్సరం అంతా మీ రాశికి 6వ స్థానంలో ఉండడు. మే 14వ తేదీ రాత్రికి మీ రాశి నుంచి 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ అక్టోబర్ 18వ తేదీ వరకు మాత్రమే ఉంటాడు. అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ రాశికి 7వ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఆ కర్కాటక రాశిలో డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాడు. ఈ అక్టోబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మకర రాశి వారు ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంటే ఇది ఒక అతిశయోక్తి మాత్రమే, నిజంగా పట్టుకుంది బంగారం కాదు. అంటే చేసేటటువంటి పనులు అంత గొప్పగా విజయవంతమవుతాయి అని చెప్పాలి. ఎందుకంటే 7వ స్థానంలో ఈ గురుడి యొక్క ప్రభావం ఆర్థికపరమైనటువంటి పురోగతిని కలిగిస్తుంది, వ్యాపారపరమైన అభివృద్ధిని కలిగిస్తుంది, మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని యుక్తిని కలిగిస్తుంది, ఉద్యోగంలో పదోన్నతులను కలిగిస్తుంది, అనారోగ్య సమస్యలను పూర్తిగా తగ్గిస్తుంది, బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తుంది. తర్వాత రాహుకేతు గ్రహాలు కూడా మార్పు చెందుతున్నాయి. ఇప్పటిదాకా మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరించినటువంటి రాహువు ఈ మే 18వ తేదీ నుంచి మీ జన్మరాశికి 2వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే 2వ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం అనేటటువంటిది వస్తుందో ఇది అనేక రకాలైనటువంటి ఇప్పటిదాకా ఆగిపోయినటువంటి పనులను కూడా ముందుకు తీసుకువెళ్తుంది. కొంచెం ఆ ఆహారం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే జిహ్వ చాపల్యం పెరుగుతుంది. జిహ్వ చాపల్యం అంటే ఏంటి? జిహ్వ అంటే నాలుక, అంటే ఏది చూస్తే అది తినాలనుకోవటం, ఏది పడితే అది తాగాలనుకోవటం, ఈ రకమైనటువంటిది కొంచెం తగ్గించుకోవాలి. జిహ్వ చాపల్యాన్ని కనుక తగ్గించుకున్నట్లయితే అనారోగ్యం తగ్గుతుంది. కాబట్టి కంటికి ఏది కనిపిస్తే అది కనుక తిన్నట్లయితే కొంచెం అజీర్ణ బాధలు సహజంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది తగ్గించుకోవాలి. ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత విదేశీ యోగం కలుగుతుంది, విదేశీ ప్రయాణాలు కూడా కలుగుతాయి. నీటి మీద ప్రయాణించేటటువంటి ఉద్యోగాలు ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి 2వ స్థానంలో రాహు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది. అలానే కేతువు మీ జన్మరాశికి 8వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఇప్పటిదాకా 9వ స్థానంలో ఉన్నటువంటి కేతువు 8వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ 8వ స్థానంలోకి ప్రవేశించినటువంటి కేతువు ఏం చేస్తాడంటే, 8వ స్థానం అనేటటువంటిది సహజంగా ఆయుష్కు ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థానం. ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కూడా కలిగిస్తుంది.
కేతువు అష్టమ స్థానంలో ప్రవేశించినప్పుడు ఊహించినటువంటి విధంగా ధనలాభం కూడా కలుగుతుంది. ఇక్కడ కూడా మీకు కేతువు యొక్క ప్రభావం కారణం చేత కొన్ని రకాలైనటువంటి శారీరక సమస్యలు కానీ వాతపిత్త రోగాలు కానీ మొదలైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో కేతువు ప్రవేశించినటువంటి వెంటనే ఆధ్యాత్మికత పెరుగుతుంది, ఆధ్యాత్మిక భావాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అంటే దాదాపుగా కనుక తీసుకుంటే అధికమైనటువంటి శుభ ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో వివిధ రంగాలలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, వ్యాపారులకి, వ్యవసాయదారులకి, రాజకీయ నాయకులకి, నటీనటులకి, విద్యార్థులకు మొదలైనటువంటి వారికంతా ఎందరికీ ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా గురుడు 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు సహజంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు పని తీవ్రత పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి మాత్రము మీ యొక్క కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. దానివలన మంచి ప్రోత్సాహకాలు కూడా కలుగుతూ ఉంటాయి, అప్రిసియేషన్స్ అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి. అలానే ఈ 2వ స్థానంలో రాహు యొక్క ప్రభావం వచ్చినటువంటి కారణం చేత ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం అనేటటువంటిది ఖచ్చితంగా సూచిస్తూ ఉంటుంది. అలానే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలించినట్లయితే ఉన్నటువంటి ఉద్యోగంలో గ్రోత్ కనపడకపోవడం వల్ల కొత్త కొత్త ఉద్యోగాలు చూసుకొని ఇంకా గ్రోత్ వైపుగా, అభివృద్ధి వైపుగా అడుగులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. విద్యార్థులకు కనుక తీసుకుంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. అంటే మంచి మార్కులతోటి, మంచి పర్సంటేజ్ తోటి చక్కగా విజయాన్ని అందుకుంటూ ఉంటారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఆశావహ దృక్పథం పెరుగుతూ ఉంటుంది, ఆశించినటువంటి ఫలితాన్ని చక్కగా పొందుతూ ఉంటారు. అలానే వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్లయితే హోల్సేల్ వ్యాపారులు కానీ, రిటైల్ వ్యాపారులు కానీ వీటిని కనుక పరిశీలిస్తే ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ప్రోత్సాహకాలు కూడా వీరికి అందుతూ ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. దాంతోపాటు ఇక వ్యవసాయదారులను కనుక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకు చక్కగా క్షేత్రాభివృద్ధి జరుగుతుంది. అంటే ఈ వ్యవసాయదారులు పంటలు వేసేటప్పుడు కొంతవరకు చీడపీడల నుంచి కూడా వారికి విముక్తి కలుగుతుంది. అంటే పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. 2 పంటలు కూడా వీరికి చక్కగా లాభిస్తాయి అని చెప్పాలి. ఆక్వాకల్చర్లో ఉన్నటువంటి వారి కనుక తీసుకుంటే గురుడు 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఆక్వాకల్చర్ రంగం వారికి కొద్దిగా నష్టాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే కవులకి, కళాకారులకి, నటీనటులకి వీరిని కనుక పరిశీలించినట్లయితే వీరికి సన్మాన సత్కారాలు అనేటటువంటివి కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటివి కూడా వీరిని చక్కగా వెతుక్కుంటూ వచ్చే అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది. చక్కగా రాజకీయ నాయకులను కనుక పరిశీలిస్తే 3వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పరంగా కూడా గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు చక్కటి పదవీ యోగం అనేటటువంటిది కూడా కలుగుతుందని చెప్పాలి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్ట సంఖ్య 8 అని చెప్పాలి. అంటే మీరు ఏ పని ప్రారంభించినప్పటికీ 8వ నెంబర్తో కనుక మొదలుపెట్టినట్లయితే అది మీకు అత్యంత అనుకూలతను, విజయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ చెప్పుకున్నటువంటి వాటిలో ఆదాయం 8, వ్యయం 14 అని చెప్పుకున్నాము. కానీ గ్రహస్థితి కనుక తీసుకుంటే అందుకు భిన్నంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఇక్కడ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి చక్కగా ఆనందంగా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగండి. ఇంకా ఎవరైనా సరే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఇంత గొప్ప ఫలితాలను కనుక పొందలేకపోతుంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏమైనా దోషాలు ఉన్నాయా, లేకపోతే ఎందుకు ప్రతికూలతలు కలుగుతున్నాయి, అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించినటువంటి విశ్వావసునామ సంవత్సర వార్షిక రాశి ఫలితాలు. శుభం.